హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రపై తెలంగాణ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ మహారాజ్ కి జై. చూసారు కదా అందరూ, మా వాడైతే జోష్గా వినాయకుడిని అయితే ఇంట్లోకి తీసుకొస్తున్నాడు. సూపర్ హ్యాపీగా ఉన్నాడు మా వాడైతే. వినాయకుడు రావడం వాళ్ళ ఇంటికి సెకండ్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు పెట్టడం స్టార్ట్ చేసారు. లాస్ట్ ఇయర్ పెట్టినారు అండ్ ఈ ఇయర్ పెట్టినారు. సూపర్ ఎక్సైట్మెంట్ తోటే స్టార్ట్ అయింది వినాయక చవితి. అక్క అయితే ఆర్తి ఇచ్చి బొట్టు పెట్టేసి వినాయకుడిని అయితే ఇంట్లోకి తీసుకొస్తున్నది. నా బంగారు తల్లి అయితే చూస్తూ ఉన్నది, ఏం చేస్తుంది ఏంది అని చెప్పేసి. మా ఫ్యామిలీలో అయితే ఇప్పటివరకు మేమైతే వినాయకుడిని పెట్టలేదు. ఫస్ట్ టైం మా అక్కని పెట్టుకుంటున్నది. లాస్ట్ ఇయర్ నుంచి మా అక్క పెట్టుకోవడం స్టార్ట్ చేసింది కాబట్టి మేము అందరినీ పిలుస్తుంది, మా ఫ్యామిలీ అందరినీ పిలుస్తుంది. మా బాండింగ్ అలా ఉంటుంది. చూసారు కదా, ఇంట్లోకి అయితే వచ్చేసాడు వినాయకుడు. మా అక్క నైటే అంతా డెకరేషన్ అంతా ప్రిపేర్ చేసుకుంది. నేనైతే హెల్ప్ చేయలేదు మా అక్కకి. మా చెల్లె మా అక్కనే ఇద్దరే డెకరేషన్ కలిసి చేసుకున్నారు. మా బావ కూడా ఫుల్ హెల్ప్ చేస్తాడు మా అక్కకి. పూజ అయితే స్టార్ట్ అవుతున్నది. పూజ అయితే చాలా బాగా చేసుకున్నారు. ఇంట్లోనే మంచిగా చిన్నగా ఏది మిస్ అవ్వకుండా అన్నీ తెచ్చుకొని నైటే అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ తెచ్చేసుకొని వినాయకుడికి కావాల్సినవి అన్నీ పెట్టేసి పూజ అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా మంచిగా చేసేసుకున్నారు. నైవేద్యాలు కూడా చాలా బాగా చేసుకున్నది. మంచి టేస్టీగా ఉండే. బంగారు తల్లి అయితే చీరలు అయితే ముద్దు కూర్చొని ఆడుకుంటుంది. మా మమ్మీ వాళ్ళ ఆశీర్వాదం, మా మమ్మీ మా డాడీ వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ తీసేస్తారు. వన్ డేనే పెట్టుకుంటారు ఇంట్లో, మార్నింగ్ టు ఈవినింగ్. నేనైతే వీడియోలో కనిపించాను, ఎందుకు అంటే తీసింది వీడియో నేనే కాబట్టి. జై బండి మీద చోరియా మోరియా. వినాయకుడిని అయితే తీసుకొచ్చి మా కాలనీలో పెట్టిన వినాయకుడి దగ్గర అయితే పెట్టేశారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.